Hi my dear friends, my best wishes to all of you. మన శ్రమదానం 2010 జనవరిలో మొదలుపెట్టాము. ఇంతవరకు 1105 గుంతలు పూడ్చగలిగాము. ఈ శ్రమదానంలో మీరందరూ సహకరించి అందించిన తోడ్పాటుకి చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను మీ అందరినీ కోరుకునేది, ఈ బిజీ ప్రపంచంలో మనమంతా చాలా బిజీగా ఉంటున్నామని తెలుసు. అయినప్పటికీ కూడా వారంలో ఒకరోజు కానీ, నెలలో ఒకరోజు కానీ, సంవత్సరంలో ఒకరోజు కానీ మనం చేయగలిగినంత పని, మన శక్తి కొలది మనం చేయగలిగినంత పని మన సమాజానికి ఉపయోగపడేది చేయాలని నేను కోరుకుంటున్నాను. మనకి శక్తి ఉండి కూడా ప్రమాదాన్ని తప్పించగలిగి ఉండి కూడా మనం ఆ ప్రయత్నం చేయకుండా వదిలి దాటి వెళ్ళిపోతున్నామంటే అది చాలా ఘోరమైన తప్పు, ఘోరమైన పాపం. అందువల్ల మనం శ్రమదానంలో పాల్గొని మన సమాజంలో చాలామంది చాలా రకాల ప్రమాదాలకు ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చేయగలిగిన పని చేసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను మొట్టమొదటి గుట్ట పూడ్చడానికి నేను పడిన తాపత్రయం ఎంత అంటే అది ఇంకా నా మనసులో మెదులుతూ ఉంది, కనిపిస్తుంది నాకు అలా కలకి. గుంతలో తప్పించుకోబోయి ఒకడు పడిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఒక గుంత వల్ల కదా ఈ ప్రాణం పోయింది, గుంతను పూడిస్తే ఉండదు, ప్రాణాలు పోవు కదా అనిపించింది. చేయాలనే తపన నాలో పెరిగింది. కానీ నా దగ్గర కారులో ఏమీ దానికి సంబంధించిన టూల్స్ కానీ ఆ మెటీరియల్ కానీ ఏమీ లేవు, అది ఎలా చేయాలో కూడా ఏమీ తెలియదు. అయినా ఒక బలమైన కోరిక, ఈ గుంత పూడ్చాలి, నేను కదలాలి అనే ఒక బలమైన కోరిక అటు ఇటు నేను పరికించి చూసి ఫుట్పాత్ మీద పడేసి ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ తారు లంప్స్, దాన్ని నిజంగా అది నేను ఎట్లా నేను బయటికి లాగగలిగానో ఆ శక్తి నాకు, అది నాకే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది. దాన్ని నా చేతులతో పెద్ద పెద్దవి లాగి మోసుకొచ్చి ఆ గోతులో వేసి దాని మీద నుంచి కార్లు లారీలు పోతుంటే అవి సెట్ అయ్యి అణిగిపోయిన విధానం నా మనసులో మెదులుతుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి చెయ్యాలి అని ఒక ఇఫ్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే. మీరు చేసి దాన్ని చూసి అప్పుడు మీరు అనుభవించి దాని ఆనందం మీరు పొందగలుగుతారు. మీరు ప్రయత్నించి చూడండి. శ్రమదానంలో ఉన్న గొప్పతనం అది.